ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మనిషి జన్మం అనేటువంటిది చాలా విలువైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. అది పాపము లేనిది, కలంకము లేనిది అని మొట్టమొదటగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది ప్రియులరా, మనిషి జన్మని జన్మ పాపం ఉంది అని, మనిషి పుట్టుకతోనే పాపిగా పుడుతూ ఉన్నాడని, మనిషి జన్మని ఈరోజు అనేక మంది తప్పు పడుతూ ఉన్నారు. ప్రియులరా, వారు ఏ వాక్యాన్ని బట్టి తప్పు పడుతున్నారో ఈరోజు 1-2 వాక్యాల్ని మనము ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులరా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియులారా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. చాలండి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మనము చూసినట్లయితే ప్రసంగి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చక్కటి మాటని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. సొలొమోను జ్ఞాని ఇక్కడ పరిశోధన చేసినప్పుడు ప్రియులరా, ఆ పరిశోధనలో తనకు తేలిందేటంటే ప్రియులరా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించడటండి. ఈ వాక్యానికి చాలా మంది ఏ విధంగా అపార్థం చేస్తూ ఉన్నారంటే ప్రియులరా, తొలి మానవులైనటువంటి ఆది దంపతులైనటువంటి ఆదము హవ్వలు ఇరువురు భార్యాభర్తలు మాత్రమే యథార్థవంతులుగా పుట్టారు. వాళ్ళు ఎప్పుడైతే పండు తిని పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించి అపరాధములో పాపములో పడిపోయారో, వారి కడుపున పుట్టినటువంటి పిల్లలు పాపులుగానే పుడుతూ ఉన్నారు, స్వభావ పాపముతో పుడుతూ ఉన్నారు అని ఈరోజు ప్రియులరా అనేక మంది ప్రియులరా బైబిల్ జ్ఞానము తెలియని బోధకులు మనిషి యొక్క పుట్టుకను తప్పు పడుతున్నారు. ప్రియులరా, ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అంటే అది కేవలం ఆదము అవ్వలకి మాత్రమే దేవుడు చెప్పాడా? నరులు అంటే ఆదము అవ్వలైన నరులు, భూమి మీద పుట్టినటువంటి మనుషులు నరులు కారా అన్నటువంటిది మనము ఆలోచించాలి. ప్రియులారా, బైబిల్లో మనము చూడగలిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మనుషులను మంటికి మంటిగా మార్చుచున్నాడు, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవించుచున్నాడు. గనుక భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనుషులు కూడాను నరులు అని దేవుని ఒక లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నరులు అంటే కేవలము ఆదము హవ్వలు మాత్రమే నరులు కాదు, గాని ఆదము హవ్వ నుంచి పుట్టుకొస్తున్న ప్రతి జాతి, ప్రతి మనుషులు కూడాను నరులు అనేటువంటి మాట బైబిల్ గ్రంథమందు వ్రాయబడింది. ప్రియులారా, ఇకపోతే ప్రియులారా, బైబిల్ గ్రంథములో మరొక మాట కూడాను వ్రాయబడి ఉంటది. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు అంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు అంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. కనుక నరులు అంటే ఎవరు అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులే నరులు అని దేవుని ఒక లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు చాలా మంది నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించెను అంటే అది కేవలం ఆదము అవ్వలు మాత్రమే నరులు, అది వారి గురించి వ్రాయబడింది. దేవుడు వారికి మాత్రమే పవిత్రంగా పుట్టించాడు, పాపం లేని వారిగా పుట్టించాడు. వాళ్ళు పాపం చేసి అపరాధములో పడి వారి కడుపున పుట్టినటువంటి పిల్లలందరూ కూడాను పాపంతో పుడుతూ ఉన్నారు అని ఈ వాక్యానికి చాలా మంది ప్రియులరా
వక్రించి బోధిస్తూ తప్పు చేస్తూ ఉన్నారు. మా పుట్టుక అపవిత్రమైనది, మా పుట్టుక కలంకమైనది అని రకరకాలుగా దేవుడికి చెప్పి ఆదము గాని హవ్వ గాని ప్రియులరా వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకున్నారా? కల్పించలేదండి. వాళ్ళు పండు తిన్నారు, పాపం చేశారు, ఏదైనా తోట నుండి వెలివేయబడ్డారు. తన కడుపున పుట్టినటువంటి పిల్లలు కయీను కనబడతాడు, అదేవిధంగా హేబెలు కనబడతాడు. హేబెలైతే నీతిమంతుడుగా బ్రతికినట్లుగా మనం చూస్తాం. హేబెలు అర్పణన దేవుడు లక్ష్యమిచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంతకీ పిల్లల ఎవరు విధమైనటువంటి తంత్రములు కల్పించుకున్నవారు ఎవరో? ఆదము అవ్వాలా, లేక ఆదము అవ్వ నుండి పుట్టుకొస్తున్నటువంటి మానవులు వారి జన్మం గురించి, వారి పుట్టుక గురించి అనేక రకాలైనటువంటి తంత్రములు కల్పించుకున్నారన్నటువంటిది మన బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనము ధ్యానిద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4 నుండి 5 వచనం చదవండి ప్రియులారా. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ ఒక ఆయన ప్రియులారా దేవుని యొక్క సృష్టిని లేక మనిషి యొక్క పుట్టుకను ఇక్కడ అనేక రకాలైనటువంటి తంత్రములు కల్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద పుట్టిన మనిషి పాపం చేసినప్పటికీ, అపరాధములో పడిపోయినప్పటికీ, క్రీస్తు రక్తములో కడగబడి దేవుని దృష్టికి పరిశుద్ధుడు కాగలడు, నీతిమంతుడు కాగలడు. అందుకే కదా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది. ఇకపోతే కిందికి మరొక వాక్యం రాబడింది, నక్షత్రములు పవిత్రమైనవి కావు అంటున్నాడు. నక్షత్రములు ఎందుకంటే పవిత్రమైనవి కావు? నక్షత్రములు ఏ తప్పు చేసి, ఏ పాపం చేసి, అసలు సృష్టి ఏం తప్పు చేసింది? ఎప్పుడు దేవునికి తిరుగుబడి చేసింది చెప్పండి? దేవుడు సృష్టిలో ప్రతిదాని కూడాను మంచిదైనట్లుగా చూసాడు కదండి. సృష్టి దేవుని దృష్టికి పవిత్రమైనదని బైబిల్ చెప్తుంది కదండి. కానీ ప్రియులారా, ఇక్కడ ఈ వ్యక్తి ఏమన్నాడంటే నక్షత్రములు పవిత్రమైనవి కావు అంటున్నాడు. గనుక ఆదము అవ్వలు వారి యొక్క పుట్టుక గురించి విధమైనటువంటి తంత్రములు కల్పించుకోలేదు. ఆదము అవ్వల కడుపు నుండి పుట్టుకు వచ్చినటువంటి మానవ జాతి విధమైనటువంటి తంత్రములు కల్పించుకొని వారి యొక్క పుట్టుకను అపార్థం చేసుకొని పాపముతో పుడుతూ ఉన్నారు అని ప్రియులారా వారి యొక్క జన్మని తప్పు పడుతూ ఉన్నారండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించినటువంటి వాక్యం కేవలము ఆదము అవ్వలకే వర్తించే వాక్యం కాదు, వారి కడుపు నుండి పుట్టుకు వస్తున్నటువంటి మానవ జాతి అంతటిని కూడాను వర్తించేటువంటి మాట అండి. కానీ ఈరోజు చాలా మంది ఏ విధంగా తంత్రములు కల్పిస్తున్నారంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించడు అంటే అది కేవలము ఆదము హవ్వకి తప్ప అది మనకి కాదు. స్టార్టింగ్ లో వాళ్ళు యథార్థవంతులుగా పుట్టారు, కానీ వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో వారి కడుపున పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతూ ఉన్నారు. జన్మ పాపం ఉంది అని ప్రియులారా విధమైనటువంటి తంత్రములు కల్పించి దేవుని వాక్యానికి తప్పు పడుతున్నారు. మనిషి తన ఒక జన్మని తానే ప్రియులారా తప్పు పడుతూ ఉన్నాడు. ఇకపోతే మరొక మాట ప్రియులారా, మరొక మాట యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనం చదవండి ప్రియులారా. 34వ వచనం. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధించడానికి వచ్చితివా అని ప్రియులారా ఎవరితో చెప్పారో చెప్పండి? యేసుక్రీస్తు వారితో చెప్పారటండి. ఎవరు? పరిసయ్యులు. నువ్వు కేవలము పాపిగా పుట్టావు, నువ్వు కేవలం పాపిగా పుట్టావు. నువ్వు పాపిగా పుట్టినటువంటి నీవు మాకు వాక్యం చెప్పడానికి వస్తావా, మాకు నీ వాక్యం బోధిస్తావా అని యేసు ప్రభు వారిని పరిసయ్యులు అడుగుతున్నారు ప్రియులారా.
అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అలనాడు ఉన్నటువంటి పరిసయ్యులు క్రీస్తు జన్మమును తప్పు పడుతూ ఉన్నారు, క్రీస్తు పుట్టుకను తప్పు పడుతూ ఉన్నారు. ఏ విధంగా తప్పు పడుతున్నారంటే ప్రియులారా, నువ్వు పాపిగా పుట్టేవు అంటున్నారు. యేసుక్రీస్తు పాపిగా పుట్టాడా లేక పరిశుద్ధుడుగా పుట్టాడా? ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు. యేసుక్రీస్తు వారు పాపిగా పుట్టలేదు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ప్రియులారా, క్రీస్తు పుట్టుకను పరిసయ్యులు అనేకమైనటువంటి తంత్రములతో కల్పించుకున్నారు. దేవుని సృష్టిని, మనిషి పుట్టుకను ప్రియులారా యోబు స్నేహితులు కూడాను ఏం చేశారంటే ప్రియులారా అనేక తంత్రములతో కల్పించుకున్నారు. కనుక ప్రియులారా ఈరోజు సేమ్ అదే విధంగా మనిషి పుట్టుకను కూడా మనుషులు అనేకమైనటువంటి తంత్రములతో కల్పించుకొని మనిషి జన్మ పవిత్రమైనది కాదు, మనిషి పుట్టుక పవిత్రమైనది కాదు. జన్మతః పాపిగా మనిషి పుడుతున్నాడని దేవుడు పుట్టిస్తున్నటువంటి పిల్లలను మనుషులు తప్పు పడుతూ ఉన్నారు. కనుక దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అంటే అది కేవలము ఆదము హవ్వలకే వర్తించే మాట కాదు. ఆదము వల్ల కడుపుల నుండి పుట్టుకొస్తున్న ప్రతి మానవ జాతిని కూడా అది వర్తించే వాక్యం ప్రియులారా. అయినా అడుగుతున్న ఒక మాట, ఆదము అవ్వలు ఏమని వారి జన్మకు వారి పుట్టుకను ఏమని వాళ్ళు కల్పించుకున్నారు చెప్పండి? ఏ తంత్రములతో వాళ్ళు కల్పించుకున్నారు చెప్పండి? వాళ్ళు తప్పు చేశారు, ఏదైనా తోట నుండి బయటికి వెలివేయబడ్డారు, అంతవరకే తప్ప దేవా మాకు నీవు, తండ్రి మాకు నీవు పాపిగా పుట్టించేవు, మాకు అపవిత్రంగా పుట్టించేవు అని దేవునికి ఎదురు నింద మోపారా? గనుక వివిధమైనటువంటి తంత్రములు ఆదమవ్వలు కల్పించుకోలేదు. భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి మానవ జాతి వారు కూడా నరులుగా పిలువబడ్డారు గనక యావత్ ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటిని దృష్టి పెట్టుకొని సొలొమోను జ్ఞాని నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించేను అన్నటువంటి మాట ప్రసంగి అనగా సొలొమోను జ్ఞాని ఇక్కడ పలుకుతున్నాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనిషి జన్మ చాలా పవిత్రమైనది, చాలా శ్రేష్టమైనది, పాపము లేనిది. కానీ మనుషులు అనేక తంత్రములతో కల్పించుకున్నారు. నీ పుట్టుక ఎలాంటిది, నా పుట్టుక ఇటువంటిది, దేవుడు పాపంతో పుట్టిస్తున్నాడు, మనిషి జన్మతః పాపిగా పుడుతున్నాడు, పాప స్వభావంతో పుడుతున్నాడు, పుట్టుకతోనే పాపిగా పుడుతున్నాడు, గనుకనే మనిషి పాపం చేస్తూ ఉన్నాడని రకరకాలుగా చెప్పుకుంటున్నాడు. ఒకవేళ అలాగ అనుకుంటే ప్రియులారా, ఆదము వాళ్ళ కడుపులో పుట్టినటువంటి హేబెలు నీతిమంతుడా కాదా చెప్పండి? నీతిమంతుడు కదండి. పాప స్వభావంతో వాళ్ళు పుట్టి ఉంటే, జన్మతః పాపిగా పుట్టి ఉంటే, మరి హేబెలు ఎందుకు నీతిమంతుడిగా బ్రతికాడు? నీతిమంతుడిగా ఎందుకు బ్రతికాడు? గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దయచేసి ఇటువంటి తప్పుడు బోధని మీరెవరు కూడా నమ్మకూడదండి. యథార్థవంతులుగా దేవుడు భూమి మీద ఉన్న మనుషులను పుట్టించడు. ఆ యథార్థతని మనము కాపాడుకోవాలి. బైబిల్లో మనం చూడగలిగినప్పుడు యోబు యథార్థవంతుడుగా బ్రతికాడండి. తన భార్య అంటుంది, అన్ని పోయే కదా, ఇంకేముంది, ఇంకా నీవు దేవుడు దేవుడు అని యథార్థతను వదలకుండా ఉన్నావా? దేవునికి దూషించి చచ్చిపో అని తన భార్య యోబుని టార్చర్ చేస్తుంది, మానసికంగా శారీరకంగా కృంగతీస్తుంది. అంటే ఈ వాక్యాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి ప్రియులారా, యోబు యథార్థవంతుడుగా బ్రతికినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే మనిషి జన్మయే యథార్థమైనది. యథార్థంగా బ్రతికినట్లయితే అటువంటి వారిని దేవుడు చాలా ఉన్నతంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోబు గురించి మనం ఆలోచించినప్పుడు మొదట దేవుడు యోబును ఆశీర్వదించిన దానికంటే తర్వాత దేవుడు చాలా ఉన్నతంగా, అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా